మైనింగ్ మాఫియా డాన్ గాలి జనార్దన్ రెడ్డి ఎఫెక్ట్ న్యాయ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఒకే కేసుకు సంబంధించి ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకున్నారు. తెలంగాణ హైకోర్టు చరిత్రలో అలా జరగడం ఇదే మొదటిసారంటున్నారు. దాంతో గాలి అండ్ కో బ్యాచ్ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సహజమే. ఆ కేసులో గతంలో హాజరైన వ్యక్తిగత కారణం ఉన్నా తప్పుకుంటుంటారు. అయితే ఒకే కేసులో ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్న అరుదైన సంఘటనకు తెలంగాణ హైకోర్టు వేదికైంది. ఇలా ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకోవడం ఇదే మొదటిసారి. ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె శరత్, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ నగేష్ భీమపాకలు విచారణ నుంచి తప్పుకున్నారు. ఓబుళాపురం అక్రమ్ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ దోషులు బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్ అలీఖాన్, విడి రాజగోపాల్లు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. దోషులందరూ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరగా గాలి జనార్దన్ రెడ్డి శిక్షను రద్దు చేయాలంటూ అప్పీల్ దాఖలు చేశారు. ఓబుళాపురం అక్రమ్ మైనింగ్ కేసులో 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు మే 6న వెలువరించిన తీర్పుపై గత వారం దోషులు అప్పీల్ దాఖలు చేశారు. ఈ నెల 21న అప్పీళ్లపై జస్టిస్ నందికొండ నరసింహరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 3 ఏళ్లలోపు శిక్ష పడి గతంలో బెయిల్ పొందినట్లయితే తక్షణం శిక్ష అమలును నిలిపివేసి బెయిల్ మంజూరు చేసే సంప్రదాయం ఉందన్నారు. అందులోనూ 3.5 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారని, అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయమూర్తి నిరాకరిస్తూ సీబీఐ వివరణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వలేమంటూ విచారణను వాయిదా వేశారు. ఇందులో భాగంగా దోషులు దాఖలు చేసిన 5 పిటిషన్లు బుధవారం జస్టిస్ కె శరత్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. ఉదయం కోర్టు ప్రారంభం సమయంలోనే ఈ కేసులను మరో న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత అవి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. సాయంత్రం 7 గంటల సమయంలో అవి విచారణకు రాగా మరో న్యాయమూర్తి ముందుంచాలంటూ తప్పుకున్నారు. దీంతో న్యాయవాదులు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 2 న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకున్నారని, వీటిపై విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీంతో జస్టిస్ నగేష్ భీమపాక పిటిషన్లకు చెందిన ఫైళ్లను తెప్పించి పరిశీలించి ఇది ఓబుళాపురం అక్రమ్ మైనింగ్ కేసని, తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. దీంతో బెయిల్ పిటిషన్ల విచారణకు గాలితో సహా దోషులు మరో వారం వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.